ఫైనలీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హోండాలో ఈవీ బైక్ అయితే మన ముందు ఉంది. అదే QC1. ఎలా ఉందో ఏంటో చూసేద్దామా. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. QC1 అయితే నా ముందున్నా అనమాట. నేను చూపించబోయేది ఇదైతే లైట్ బ్లూ కలర్ అనమాట. ఒక ఇంగ్లీష్ కలర్ లాంటి బ్లూ కలర్, చాలా అందంగా కనిపిస్తోంది. ఈ కలర్ లో అయితే దీనిలో యూజ్ చేసిన మోటార్ వచ్చి మనకి BLDC మోటార్ అయితే యూజ్ చేశారు. దీని బ్యాటరీ వచ్చి లిథియం అయాన్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు అనమాట. ఇందులో దీని మాక్సిమం పవర్ వచ్చి 1.8 కిలోవాట్స్ అయితే ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 7.4 Nm గా అయితే ఉందన్నమాట. మెయిన్ గా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే CAN ఫెసిలిటీ అయితే ఇచ్చారు. CAN ఏంటి అంటే కంట్రోల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. అంటే సిటీలో గానీ ఎక్కడైనా మనకి నవేడేస్ అంటే వర్షం పడ్డప్పుడు గానీ ఎప్పుడైనా పవర్ అనేది ఫ్లక్చువేట్ అయితే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. చాలా మటుకు అనుకుంటూ ఉంటారు ఈవీ వెహికల్స్ కొనాలంటే అమ్మో అవి కాలిపోతున్నాయని భయపడుతుంటున్నారు, పానిక్ అవుతున్నారు కదా. నవేడేస్ అలా అవ్వాల్సిన పని లేదు. బ్యాటరీ కనుక పవర్ ఫ్లక్చువేట్ అయితే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ చేసుకుంటుంది. సో దాని వల్ల అయితే ఛార్జింగ్ పెట్టినప్పుడు భయపడాల్సిన పని లేదు. అంతేకాకుండా మనం ఛార్జింగ్ పెట్టేసాం నైట్ 6 hours 50 minutes అయిపోయింది, దాన్ని ఆఫ్ చేయాలి, ఇలాంటి టెన్షన్ అయితే లేదు. ఛార్జింగ్ ఒక వన్స్ ఫుల్ ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఈవీ QC1 లో అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రైస్ వచ్చి మనకి 90,000 ఆన్ రోడ్ గా ఉంది. 5 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మనకి వెహికల్ వారంటీ వచ్చి 3 years ఆర్ 50,000 kilometers వరకు వెహికల్ వారంటీ ఇస్తారు. చార్జర్ వారంటీ వచ్చి 3 years ఆర్ 50,000 kilometers వరకు చార్జర్ కూడా వారంటీ ఉంటుంది. బ్యాటరీ వారంటీ వచ్చి 3 years ఆర్ 50,000 kilometers. మూడు కూడా ఒకటే లాగా 3 years గానీ లేదంటే 50,000 kilometers గానీ వారంటీ ఇవ్వడం జరుగుతుంది వెహికల్, చార్జర్ అండ్ బ్యాటరీకి. ఫ్రంట్ పార్ట్ విషయానికి వచ్చేసరికి ఇదంతా కూడా బ్లూ కలర్ ఉంది. పైన పార్ట్ లో మాత్రమే పియానా బ్లాక్ అనేది యూజ్ చేశారు. కింద విషయానికి వచ్చేసరికి ఇది కొంచెం మ్యాటీలో లుక్ అయితే ఉందన్నమాట. ఈ బ్లాక్ అండ్ టైర్ పైన ఇచ్చిన బాడీ క్లాడింగ్ ఇదంతా కూడా నార్మల్ బ్లాక్ అయితే కనిపిస్తోంది. బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి అయితే హెడ్ పార్ట్ కనిపిస్తుంది. మనకి హెడ్ లైట్స్ వచ్చి కింద ఉన్నాయన్నమాట. LED హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇండికేటర్స్ కూడా LED ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే క్యూట్ గా హోండా అని మెన్షన్ చేస్తున్నారు. JSP హోండా కుకట్పల్లిలో నాకు ఈ బైక్ అయితే రివ్యూకి ఇచ్చిన వాళ్ళు. మీరు కనుక ఈ బైక్ చూడాలనుకున్నా, టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకైతే కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రంట్ టైర్ విషయానికి వచ్చేసరికి 90/90 ఆర్ 12 alloy వీల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ లో. అండ్ బ్యాక్ టైర్ విషయానికి వచ్చేసరికి 90/100 ఆర్ 10 inch అయితే alloy వీల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రంట్ లో అయితే డిస్క్ ఉంది, బ్యాక్ లో అయితే డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. దీని వీల్ టైప్ వచ్చి FR alloy వీల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చి 90/90 ఆర్ 12 inch టైర్ అయితే యూజ్ చేశారు. రేర్ లో వచ్చి 90/100 ఆర్ 10 inch టైర్ అయితే యూజ్ చేశారు. సైడ్ నుంచి చూస్తే లెంత్ అయితే ఎక్కువగానే అనిపిస్తోంది. లెగ్స్ పెట్టుకునే ప్లాట్ఫామ్ విషయానికి వచ్చేసరికి స్పేస్ అయితే ఇంత ఉందన్నమాట. చిన్నది స్టోరేజ్ స్లాట్ అయితే ఇచ్చారు. ఇది ఫోన్ ఛార్జింగ్ స్లాట్ అనమాట. ఇక్కడ నుంచి ఫోన్ ఇందులో కూడా పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్స్ లాగా ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ పార్సిల్ హుక్ ఇచ్చారు, ఇదేమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి. ఇవి వెహికల్ అని చెప్పుకున్నాం కదా, సో దాని ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. 0 నుంచి 80% ఛార్జింగ్ అవ్వాలంటే 4.5 hours అయితే పడుతుంది. 0 నుంచి 100% ఛార్జింగ్ అవ్వాలంటే 6 hours 50 minutes వరకు మనకైతే ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది అనమాట. 80 kilometers రేంజ్ అయితే ఇస్తుంది. 50 అయితే టాప్ స్పీడ్ గా ఉందన్నమాట. సీట్ అయితే కొంచెం చూస్తున్నట్టయితే కార్ లో ఉండే వెంటిలేటెడ్ సీట్ మోడల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది కొంచెం వెడల్పుగాను కొంచెం స్లీక్ గాను డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశారు. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి స్లీక్ గా ఉంది. లెగ్ పెట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఫ్రంట్ లో అయితే ఇలా ఉంది. బ్యాక్ వచ్చే వాళ్ళకి కంఫర్టబుల్ గా విత్ అయితే పెరిగింది అనమాట. సీట్ అయితే అలా డిజైన్ చేశారు. బూట్ స్పేస్ వచ్చి 26 liters బూట్ స్పేస్ అయితే ఉంది. సీట్ కింద స్టోరేజ్ ఏరియా, ఇక్కడ ఏదైనా థింగ్స్ మరీ పడిపోకుండా పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ ఇలాగ ఇవ్వడం అయితే జరిగింది. ఛార్జింగ్ వైర్ అది పెట్టుకోవడానికి అనుకుంటా. బైక్ అంతా మనకి బ్లూ కలర్ లో ఉంది కదా, బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది. అండ్ రేర్ లైట్ కూడా మనకి LED ఇవ్వడం జరిగింది. ఇండికేటర్స్ అన్ని కూడా LED ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నాం మనకి రిఫ్లెక్టర్స్ రెడ్ బ్యాక్ సైడ్ ఉంది. బోత్ సైడ్స్ కూడా ఎల్లో కలర్ రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ కూర్చున్న వాళ్ళకైతే సైడ్ పెడల్స్ అయితే చూసారు కదా, చిన్నగా క్యూట్ గా అయితే ఉన్నాయి. ఇక్కడైతే హోండా అని మెన్షన్ చేసింది. 5 inch టచ్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన మనకి మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఎకో మోడ్ అండ్ STD అంటే STD అంటే స్టాండర్డ్ మోడ్ అనమాట ఇది. సో మోడ్స్ అయితే మార్చుకోవచ్చు. రేంజ్ కూడా మారుతూ ఉంటుంది మోడ్ మార్చుకున్నప్పుడు. ఇది స్టార్ట్ కి ఇక్కడ ఇచ్చారు. హ్యాండిల్స్ అయితే స్లీక్ గా ఉన్నాయి, పట్టుకోవడానికి కంఫర్టబుల్ గా. 2 mirrors చూస్తున్నాం కదా మనం. ఇక్కడ టచ్ స్క్రీన్ కి కింద క్యూట్ గా హోండా అని చాలా క్యూట్ గా మెన్షన్ చేసింది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి హై బీమ్, లో బీమ్ అండ్ పాసింగ్ లైట్ అనమాట. ఇది ఇండికేటర్స్ ఇక్కడ చూస్తున్నాం. లెఫ్ట్
అండ్ రైట్, ఇది హారన్. కీ పెట్టుకున్న దగ్గర ఇది ఆన్ ఉంది. ఇది సీట్ ఓపెన్ చేసుకోవాలంటే కీని ఆన్ లో నుంచి కొంచెం సీట్ లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ బటన్ ఉంది కదా సీట్ అని, ఇది ప్రెస్ చేస్తే సీట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మన కంప్లీట్ గా ఆఫ్ అవుతుంది. ఇంజన్ అనేది ఆఫ్ అవుతుంది. పుష్ బటన్ ఇది. ఇంకొకటి లాక్, గట్టిగా లోపలికి ప్రెస్ చేసి ఇటు తిప్పితే ఇది లాక్ అనమాట. ఎక్కడికక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది లాక్ అని. ఇది ఇగ్నిషన్. ఒక్కసారి ఆన్ చేసి చూద్దాం. హాయ్ అని వచ్చింది చూసారా, ఆన్ చేయగానే చాలా స్పీడ్ గా హాయ్ అని వచ్చి మనకి మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడైతే ఎకో మోడ్ లో ఉంది. 63% అయితే ఛార్జింగ్ ఉంది. 91 కిలోమీటర్స్ టోటల్ గా ఇప్పటి వరకు తిరిగింది. పుష్ స్టార్ట్ కి బటన్ ఏదైతే ఆన్ చేయాలో అది చూపిస్తుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది, దాన్ని జస్ట్ బ్రేక్ పట్టుకొని ఆన్ అయిపోయింది. ఈవీ వెహికల్ కాబట్టి మనకి తెలియట్లేదు. ఇందాక నేను ఇండికేటర్ మీకు చూపించేటప్పుడు లెఫ్ట్ లోకి ప్రెస్ చేసేసినట్టున్నాను, సో ఇండికేటర్ అయితే చూపిస్తుంది. నవడేస్ ఇండికేటర్ కి సౌండ్ ఎందుకు ఉండట్లేదో నాకైతే తెలియట్లేదు. రీసెంట్ గా చూసాను 2-3 బైక్స్ కి ఇండికేటర్ కి సౌండ్ అయితే ఉండట్లేదు. బెటర్ సౌండ్ ఉంటేనే బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇండికేటర్ వేసి మర్చిపోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దానివల్ల అది చేసే నాయిస్ వల్ల మనకి తెలుస్తుంది ఇండికేటర్ ఆన్ లో ఉందని. ఎందుకంటే మనం వైల్ డ్రైవింగ్ స్క్రీన్ కి అయితే చూడం, మనం ఇండికేటర్ ఆటోమేటిక్ గా ఇచ్చేసుకుంటాం, అటే చూస్తుంటాం. స్క్రీన్ కేసు చూసినప్పుడే తెలుస్తుంది మనకి ఇండికేటర్ లెఫ్ట్ ఆర్ రైట్ మనం వేసి వదిలేసాము. కొంచెం సౌండ్ బీప్ సౌండ్ అన్న ఉంటే బాగుందని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. మోడ్స్ ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. స్టాండర్డ్ ఇప్పుడు ఎకో ఉంది కదా, స్టాండర్డ్ చూసారా, మోడ్ మార్చంగానే స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది స్టాండర్డ్ అని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూట్ గా గ్రీన్ కలర్ లో మన బైక్ బొమ్మ అయితే కనిపిస్తుంది కదా, అదేంటంటే ఇంజిన్ స్టార్ట్ అయింది. ఈవీ వెహికల్స్ ఏంటంటే మనకి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది లేనిది కూడా తెలియదు. ఇది చూసి మనం తెలుసుకోవచ్చు. గ్రీన్ కలర్ వచ్చేసింది, బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, రైట్ కి వెళ్ళిపోదామా. ఆన్ చేయగానే నాకు తెలుస్తుంది ఏంటంటే లైట్ వెయిట్ గా ఉందన్నమాట బైక్. ఈ రోడ్ అయితే బాగాలేదు, ఈ రోడ్ లో డ్రైవ్ చేస్తున్నాను. ఫ్రంట్ లో అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూజ్ చేశారు, బ్యాక్ లో అయితే 5 అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు, అంటే రేర్ లో అనమాట. దానివల్ల నాకు కంఫర్టబుల్ గానే ఉంది. రేసింగ్ అయితే మరి అంత స్పీడ్ కాదు, ఎందుకంటే ఇది టాప్ స్పీడ్ మనకి 50 కిలోమీటర్సే కాబట్టి అంత స్పీడ్గా అయితే ఏం వెళ్ళిపోవట్లేదు రేస్ చేసిన వెంటనే. బట్ స్పీడ్ 40 వరకు అయితే జస్ట్ 9.6 సెకండ్స్లో అయితే 40 స్పీడ్ అయితే అందుకుంటుంది అనమాట. 50 స్పీడ్ టాప్ స్పీడ్ అంటే పిల్లలకి ఇచ్చినా కానీ ప్రాబ్లం లేదు, అంటే లైసెన్స్ వచ్చిన 18+ వాళ్ళకి ఇచ్చేసినా మనకి ప్రాబ్లం లేదు. పెద్ద పెద్ద స్పోర్ట్స్ బైక్లు ఇచ్చి వాళ్ళు రైన వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి ఎందుకు అన్వాంటెడ్ ఇష్యూస్ అనుకుంటే కనుక ఇలాంటి బైక్స్ ది బెస్ట్ అండి. 50 స్పీడ్లో అయితే సేఫ్గా కూడా ఉంటారు. సో దీనికి కూడా మనకి సైడ్ స్టాండ్ వేస్తే ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఒకసారి వేసి చూస్తున్నారు కదా, గ్రీన్ లైట్ అయితే ఆన్లో ఉంది, అంటే ఇంజిన్ అయితే ఆన్లో ఉంది. సైడ్ స్టాండ్ వేస్తే కనుక ఇంజిన్ అయితే ఆఫ్ అవుతుందంట. నేను సైడ్ స్టాండ్ అయితే వేసాను. వేయగానే ఇంకా నేను బండి పొజిషన్ కూడా తీయలేదు, సైడ్ స్టాండ్ కిందకి తీయగానే ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్ గా. చూస్తున్నారు కదా, లైట్ లేదు. సైడ్ స్టాండ్ వేసామని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఈ బైక్ లెంత్ వచ్చి మనకి 1826 mm ఉంది, విత్ వచ్చి 701 mm ఉంది, 1129 mm అయితే హైట్ ఉంది. వీల్ పేస్ వచ్చి 1275 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 169 ఉంది. 704 mm సీట్ లెంత్ అయితే ఉంది. బైక్ వెయిట్ వచ్చి 89.5 kgs గా ఉంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ లింక్ అయితే కింద ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి.